డబ్బుల కోసం వ్యాపారం చేస్తాను, కానీ హత్యలు చేయను. ప్రాజెక్టు కోసం ప్రాణం పెడతాను, కానీ ఒక మనిషి ప్రాణం తీసేంతలా దిగజారును. ఆయన నన్ను క్షమించలేదు, ఆఫీస్కి రమ్మనలేదు. ఏంటక్క, సార్ మిమ్మల్ని క్షమించకపోతే మీరు తెచ్చిన భోజనం తింటారా? చెప్పండి. మీరు రండక్క. ఈ తాళి కట్టింది ఎవరో కాదు, ఆయనే. అమ్మా మీనాక్షి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్తాను? ఆఫీస్కి వెళ్ళాను. సరే, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నువ్వు రెడీ అయ్యిదామా? బయటికా? ఎక్కడికి నాన్న? వెళ్ళాక నీకే తెలుస్తుంది. ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిదామా? నాన్న ఎక్కడికో చెప్పొచ్చు కదా. ఎంత చెప్పినా నీ మాట నీదే కదా. చూడమ్మా, కొన్ని విషయాలు వినటం కన్నా చూస్తే కలిగే సంతోషం ఎక్కువగా ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళు తల్లి, త్వరగా వెళ్ళమ్మా. త్వరగా రమ్మా. ఇక్కడ బాబు. రండి మావయ్య గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మనం వచ్చింది ఎవరింటికో కాదు, నీ కాబోయేవాడింటికి. పదమ్మా లోపలికి రండి. అలాగే పదమ్మా. రండి లోపలికి. పదండి మీనాక్షి గారు, పదమ్మా. రండి. ఆగండి ఆగండి. ఈ ఇంటి కోడల పిల్ల మన ఇంట్లో మొదటిసారిగా కాలు పెడుతుంది. హారతైనా ఈ నీరా దయా. అమ్మా, హారత్ త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నానత్తయ్యా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? అలాగంటే ఎలాగమ్మా, మాకు సంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కదా. నువ్వు హారతీవే. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. రామ్మా. పదండి మీనాక్షి గారు. పదమ్మా. ఆ కుడికాలమ్మా, కుడికాలు పెట్టి లోపలికి రా. రండి రండి, పదండి. ఇదిగో మనవరాలా, ఇల్లు చూసావా? కొత్త పెళ్ళాన్ని కొత్తింట్లోకి తీసుకురావాలని నా మనవడి కోరిక. అందుకే ఇల్లు కొనేశాడు. అంతా నీ అదృష్టమమ్మా. మరీ అంత సిగ్గుపడకురా. కాబోయే పెళ్ళా ముందు పరువు పోతుంది. నువ్వెళ్ళి అమ్మాయికి ఇల్లంతా చూపించు. పదండి మీనాక్షి గారు. వెళ్ళమ్మా. రండి రండి. రెడీ బాబు గారు, అలా కూర్చుందాం. రండి. ఇది పూజ గది. మీకు భక్తి ఎక్కువ కదా, అందుకే ప్రత్యేకించి ఈ పూజ గది ఏర్పాటు చేయించాను. నిజానికి మా ఇష్టదైవం కృష్ణుడు, కానీ రాముడి విగ్రహం స్పెషల్గా తెప్పించి పెట్టించా.
మీకోసం. మీకు రాముడంటే ఇష్టం కదా, అందుకే కృష్ణుణ్ణి దూరంగా పెట్టించాను. ఒక్క నిమిషం. అదేంటండి, మీకు రాముడంటే ఇష్టం కదా? ఆ, సమయాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి ఇష్టాలు మారుతూ ఉంటాయండి. అయినా దేవుళ్ళలో తేడా ఉండొచ్చు కానీ మన భక్తిలో తేడా ఉండకూడదు. అంతేలేండి, రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటే కదా. రండి, లోపలికి రండి. రండి రండి. ఇదే మన బెడ్రూమ్. రేపు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు వస్తున్నారు. మన బెడ్రూమ్ మాత్రం ఇంకా స్పెషల్గా డిజైన్ చేస్తున్నాను మీకోసం. ఆ, ఎలా ఉంది, నచ్చిందా? ఆ, నచ్చకపోతే చెప్పండి, ఇల్లే మార్చేద్దాం, వేరే ఇల్లు తీసుకుందాం. మీరలా నా కోసం అనకండి ప్లీజ్. నాకేదోలా ఉంది. నిజంగా అన్నీ మీకోసమేనండి, నా కోసం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే నా జీవితమే మీకోసమని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. నేను ఇలాగే మౌనంగా ఉంటే ఇంకా ఇతనికి ఆశలు పెంచిందని అవుతాను. ఎలాగైనా నిజం చెప్పేయాలి. నేను మరొకరి భార్యనైపోయానని ఈయనకు తెలియాలి. ఏంటండి సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడరే? ఆ, అది మీతో ఓ విషయం చెప్పాలండి. చెప్పండి, దానికి అంత ఆలోచిస్తారు ఎందుకు? మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఓస్, ఇంతేనా? మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? అయినా నేను చూపించేది అభిమానం కాదు, అంతకన్నా మించి మీ మీద. అది కాదండి, ఈ పరిస్థితుల్లో చెప్పొచ్చో లేదో తెలీదు కానీ చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని నేను చాలా. ఏరా దయా, ఆ అమ్మాయికి ఇల్లంతా చూపించావా? చూపిస్తున్నానమ్మా. అమ్మా మీనాక్షి, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. ఈ రోజు చాలా మంచి రోజు. నీ చేత్తో దీపం వెలిగించాలి రా అమ్మా. రామ్మా. వస్తుందిలే అమ్మా, ముందు నువ్వు వెళ్ళు. ఒరేయ్, ముందు రోజులన్నీ నీవేరా, చాలా మాట్లాడుకోవచ్చు. నువ్వు రామ్మా. అది కాదండి. రామ్మా. గురూజీ, 3 ముళ్ళు వేసిన వాడింట్లో ఆ రోజు నా చేత దీపం వెలిగించేలా చేశావు. మళ్ళీ ఈ చేతులతో ఈ ఇంట్లో దీపం ఎలా వెలిగించను? ఈ గండం నుంచి గట్టెక్కించు గురూజీ. ఇదిగోమ్మా, దీపం వెలిగించు. ఏమైందమ్మా? వెలిగించు. ఓ, మ్. వెలిగించమ్మా. వెలిగించమ్మా. అలాగే నాన్న. అయ్యో,
ఏమిటమ్మా అలా చేశావు? కాస్త చూసుకుని వెలిగించాలి కదా. చెయ్యి జారింది నాన్న. క్షమించండి అమ్మా, ఏదో చిన్నపిల్ల తెలియక. ఏంటి మామయ్య గారు, ఈ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడతారు? ఏదో చెయ్యి తగిలి పడిపోయింది అంతే కదా. మీనాక్షి గారు, మీరు ఒక నిమిషం ఉండండి. అమ్మా, ఆ, నువ్వు వెళ్ళి ఇంకో ప్రమిద తీసుకో. అలాగేరా. అయ్యో వద్దండి, ఒకసారి చెయ్యి జారాక మళ్ళీ. ఏం కాదమ్మా, అవన్నీ నువ్వేం పట్టించుకోకు. ఇంకో ప్రమిద తెస్తానుండు. గురూజీ, నువ్వే కాపాడాలి. ఇదిగోమ్మా, నూనె పోసి వెలిగించు. వెలిగించు తల్లి. జాగ్రత్తగా వెలిగించమ్మా. మామయ్య గారు, మీరుండండి, తనను కంగారు పెట్టకండి. మీరు వెలిగించండి మీనాక్షి గారు. ఆగు. ఏం చేస్తున్నారు? కాబోయే కోడలతో దీపం పెట్టిస్తున్నానత్తయ్యా. ఏంటి పెట్టించేది? సమయం సందర్భం ఉండక్కర్లా? ఈ రోజు మంచి రోజు నువ్వే చెప్పావు కదా బామ్మ. అవును, కానీ ఈ రోజంతా మంచి రోజని చెప్పలేదుగా. అమృత గడియలు పోయి 5 నిమిషాలయింది. ఇప్పుడు రాహుకాలం వచ్చేసింది. దీపం వెలిగించేది ఈ ఇంటికి కాబోయే కోడలు. రాహుకాలంలో దీపం వెలిగిస్తే అరిష్టం. వద్దు, వదిలేయండి. గురూజీ, నువ్వున్నావు. అది కాదు బామ్మ. చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకెప్పుడైనా వెలిగిస్తుందిలే. రండి, భోంచేద్దురు గని రండి. థ్యాంక్స్ గురూజీ. మీనాక్షి, రామ్మా. ఆ, హలో, కమిషనర్ గారు, నేను కార్ నెంబర్ ఇచ్చాను కదా, ఎంక్వైరీ చేశారా? చేశాను సార్. అసలు మీకే నేను కాల్ చేద్దాం అనుకున్నాను. సార్, మీకు ఇంకా గుర్తు రాలేదా ఆ కార్ నెంబర్ ఎవరిదో? ధనరాజ్ గారు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ కారు మీరే వాడారు, గుర్తొచ్చిందా? ఎస్ఎస్ 5533 నేనే వాడాను. తర్వాత ఆ కారు ఎవరికమ్మారో గుర్తుందా? గుర్తుంది, పోలీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారికి అమ్మాను. అవును కమిషనర్ గారు, ఆ కార్ నంబర్కి ఈ బలరాంకి సంబంధం ఏంటి? ఆ సంబంధం నాకు తెలియదండి. ఆయన గురించి కనుక్కున్నాను. రాజమండ్రి నుంచి అనంతపురం జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడే కొంతకాలం పనిచేసి అదే జైల్లో తను రిటైర్ అయ్యారు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మీకు అంతగా తెలుసుకోవాలనుంటే అక్కడికి వెళ్తే చంద్రశేఖరరావు గారు రిటైర్మెంట్ తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది తెలియవచ్చు. చంద్రశేఖర్ గారు అక్కడే పనిచేసి రిటైర్ అయిన సంగతి నాకు తెలుసు. తెలియని విషయం ఏంటంటే ఈ కారు నంబర్కి బలరాంకి ఉన్న సంబంధం ఏంటి? నేను అదే ఆలోచిస్తున్నాను సార్. ఆ కార్ నెంబర్కి ఇక్కడ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న ఆ బలరాంకి సంబంధం ఏంటా అని. ఒక పని చేసి చూడండి. నాకు తెలిసి మీరు చంద్రశేఖరరావు గారిని కలిస్తే ఇంకా ఏమైనా తెలియచ్చు. ఓకే కమిషనర్ గారు, థ్యాంక్ యూ. సార్, ఒక మాట చెప్పండి. సార్, అది
మొన్న క్రిష్వాల్ బెంగళూరు వెళ్ళినప్పుడు తన మీద పాయిజన్ అటాక్ జరిగిందట. మీ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్. అలాగే. అపర్ణ, ఆట మొదలైంది. భయం వెంటాడుతుంది. బలరాం గారు, ఈ నెంబర్కి ధనరాజు గారికి అసలు దీని అంతటికీ మీకు ఏంటి సార్ లింకు? చూడండి కమిషనర్ గారు, మీరు ధనరాజు గారికి నాకు మధ్య పోస్ట్ మ్యాన్గా ఉండాలి, కానీ కాదని డాబర్ మ్యాన్లా మారితే దోబీకా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా. అది కాదు బలరాం గారు, సిటీలో ఇంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అందరినీ వదిలేసి మీరు ధనరాజు ఆయన కొడుకు క్రిష్ని టార్గెట్ చేస్తున్నారు. మిమ్మల్ని కనుక్కోమని వాళ్ళకి క్విజ్ కాంటెస్ట్ పెడుతున్నారు. కుదిరితే స్ట్రైట్గా ఢీ కొట్టాలి, కుదరకపోతే దొంగ దెబ్బ తీయాలి. కానీ మీరేంటి వాళ్లకు పజిల్లా మారారు? దేనికిదంతా? సార్ 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 నొక్కనా? సార్ వద్దు సార్. ఇందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో తెలియదు. సార్ సార్ వద్దు సార్. ఒక్కసారి నొక్కేస్తా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ప్లీజ్ ఒక్కసారి చచ్చిపో. పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని, తప్పైపోయింది సార్. నా కోసం ఒకే ఒక్కసారి చచ్చిపో. సార్ 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 ఏమైంది? ఏమనిపిస్తోంది? భయం వేస్తుంది సార్. భయం వేస్తుంది. అదే ఇప్పుడు తెలిసిందా భయం ఎలా ఉంటుందో? 10 సెకండ్లు తలలోంచి మెడ దాటి వెన్నుపూసని వణికించిందా భయం? ఇదే భయం ధనరాజ్కి పరిచయం కావాలి. ఇదే భయం ఆ కృషిగాన్ని వెంటాడాలి. భయం అనేది ఏ క్షణం ఏ దిక్కు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో వాళ్లకు తెలియకూడదో. కళ్ళు మూస్తే ఉలిక్కి పడాలి, అడుగేస్తే వెనక్కి తిరిగి చూడాలి. దినం ఒక గండంగా మారాలి, క్షణం ఒక నరకంగా మారాలి. అది చూస్తూ నేను ఆనందపడాలి. వాళ్ళని చంపడం నా పాలసీ కాదో, వాళ్లకు వాళ్లే చావుని కొని తెచ్చుకునేలా చేయడం నా పాలసీ. దానికి భయపెట్టడం ఒక్కటే మార్గం. కన్న కొడుకును కాపాడుకోలేక తండ్రి, తండ్రిని కాపాడుకోలేక కొడుకు చిత్రవధ అనుభవించాలి. వెతకని వెతకని నేనెవరో తెలుసుకొని నా దగ్గరకు రాని, అప్పుడు మొదలవుతుంది అసలు కహాని. గుడ్ మార్నింగ్ సార్. క్రిష్ ఎక్కడ? క్యాబిన్లో ఉన్నారు. ఓకే. క్రిష్. డాడ్, మామ్, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఏమైంది డాడ్? షట్ అప్. డాడ్, వాట్ హ్యాపెన్? ఇంకా ఏం జరగాలి? రాను రాను నీకు పేరెంట్స్ అంటే లెక్క లేకుండా పోయింది. లైఫ్ అంటే నీకు సరదా అయిపోయింది. మా డాడ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? క్రిష్, మాకెందుకు చెప్పలేదు? ఏంటి మా?
మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? బెంగళూరులోనా? ఏం జరగలేదే. నో, నథింగ్. వాట్? క్రిష్, ఇంకా అబద్ధం చెప్పాలని ట్రై చేయకు. అబద్ధమా? అబద్ధం ఏంటి డాడ్? చావు అంచుల దాకా వెళ్ళొచ్చినా కూడా మాకు మాట అయినా చెప్పాలనిపించలేదా? మేం చచ్చామనుకుంటున్నావా? డాడ్, ఎవరు చెప్పారు? మాకెవరు చెప్పారన్నది ఇంపార్టెంట్ కాదు క్రిష్. నువ్వెందుకు చెప్పలేదు? సారీ మామ్, అదేదో చిన్న గొడవ, అంత సీరియస్గా తీసుకోలేదు. చిన్న గొడవ? వాడెవడో నీ మీద కక్ష కట్టి నిన్ను చంపాలని చూస్తే అది చిన్న గొడవ? డాడ్, వాడో పిచ్చోడు, మీరు లైట్ తీసుకోండి. షట్ అప్ క్రిష్. ఒక్కసారి నీ కారు స్టీరింగ్ కింద చూడు. అది టైం బాంబా. రైట్. క్రిష్, కార్ దిగాలనే ప్రయత్నం చేయకు, పేలిపోతారు. 9 నిమిషాల్లో నువ్వు నా దగ్గరుండాలి. అలా ఉండాలంటే నిమిషానికి 2 కిలోమీటర్ల స్పీడ్తో నీ కారుండాలి.